రాయచోటికి కూటమి ప్రభుత్వం మరోసారి ద్రోహం చేసింది. ఇప్పటికే జిల్లా కేంద్రాన్ని తరలించి ప్రజల ఆగ్రహానికి గురైన ప్రభుత్వం ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంజూరు చేసి పనులు చేపట్టిన వాటినే మళ్లీ తామిస్తామంటూ కల్లబొల్లి మాటలు చెప్పి ప్రజలను మభ్యపెడుతోంది. జిల్లా కేంద్రం తరలించాం కాబట్టి రాయచోటిని తీర్చిదిద్దుతామంటూ కల్లబొల్లి కబుర్లు చెబుతున్న ప్రభుత్వం అందులోనూ మోసానికే పాల్పడుతోంది. కూటమి ప్రభుత్వం అబద్ధాలే పునాదిగా పరిపాలన సాగిస్తోంది. రాయచోటి జిల్లా కేంద్రాన్ని తరలించి స్థానిక ప్రజల ఆగ్రహానికి గురైన ప్రభుత్వం ఇప్పుడు రాయచోటిని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామంటూ కల్లబొల్లి మాటలను చెప్పుకొస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు రాయచోటిపై ఎనలేని ప్రేమను కురిపిస్తున్నారని, అందుకే అనేక సంక్షేమ పథకాలు రాయచోటికి మంజూరు చేయడానికి సిద్ధంగా ఉన్నారంటూ మంత్రి రాంప్రసాద్ రెడ్డి చెప్పుకొచ్చారు. తప్పకుండా 25,000 ఎకరాల ఆయకట్టుకు అందించే విధంగా ఈ రోజు టెండర్లకు పిలిచే కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది. దానిలో భాగంగా సుమారుగా 370 కోట్ల రూపాయలతో నిధులను తీసుకొని వచ్చి రేపు నెలలో టెండర్లు కూడా పెట్టి ఉంచడం జరుగుతూ ఉంది. కట్ చేస్తే ఆయన ఇచ్చిన హామీలన్నీ చంద్రబాబు పలుమార్లు తనతో చర్చించి మంజూరు చేశారని చెప్పుకొచ్చారు. వాటిలో ఒక్కొక్కటిగా పరిశీలిస్తే చంద్రబాబు కొత్తగా రాయచోటికి ఇచ్చిందేమీ లేదనేది తేటతెల్లమవుతోంది. వెలిగల్లు వాటర్ స్కీమ్ 2 నుంచి 98 కోట్ల రూపాయలతో వైఎస్ జగన్ 2022లో మంజూరు చేసి పనులు కూడా ప్రారంభించారు. దాన్ని ఇప్పుడు తామే కొత్తగా ఇస్తున్నట్లు రాయచోటి ప్రజలకు అబద్ధాలు చెప్పి మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. రాయచోటిలో యోగి వేమన యూనివర్సిటీ స్టడీ సెంటర్ ఏర్పాటుకు వైఎస్ జగన్ భూమిని కూడా కేటాయిస్తే ఇప్పుడేదో వీళ్లే కొత్తగా తెస్తున్నట్లు గొప్పలు చెప్పుకుంటున్నారు. 2009లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాయచోటిలో పాలిటెక్నిక్ కాలేజీ మంజూరు చేస్తే ఇప్పుడు తామేదో మళ్లీ దాన్ని తీసుకొస్తున్నట్లు చెప్పుకొస్తూ జిల్లా కేంద్రం తరలింపు నిరసనల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. హంద్రినీవా అన్నటువంటి లిఫ్ట్ గాలేర్ నగర్ అన్నటువంటిది గ్రావిటీతో వస్తుంది. రాయలసీమ లిఫ్ట్ ద్వారా బనకచర్ల క్రాస్ దగ్గర పంప్ చేసి ఆ నీళ్లు వదిలితే గెండికోటలో ఎప్పుడుంటే గెండికోట నుంచి కాలేటి వాగు నుంచి రాయచోటి ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసుకోవాలని చెప్పి 5,000 కోట్ల పరిపాలన అనుమతి తీసుకొని పనులు మొదలుపెట్టామే. ఇవే కాదు, ముఖ్యమంత్రి చంద్రబాబు రాయచోటికి ఇచ్చిన హామీలన్నీ వైఎస్ జగన్ హయాంలోనే మంజూరైనవే. రాయచోటికి మెడికల్ కాలేజీ అంటూ కొత్త రాగం అందుకున్న ఇదే ప్రభుత్వం దాని సంగతేమో గాని వైఎస్ జగన్ తన హయాంలో రాయచోటికి మంజూరు చేసిన యునాని మెడికల్ కాలేజీని సైతం ప్రొద్దుటూరు తరలించుకుపోయింది. ఇక రాయచోటికి రోడ్లు, డ్రైనేజీ కోసం గతంలోనే వైఎస్ జగన్ నిధులు మంజూరు చేశారు. వైఎస్ జగన్ మంజూరు చేసిన పనులనే చూపించి తామేదో రాయచోటికి మేలు చేసినట్లు మరోమారు కూటమి నేతలు మాయమాటలు చెప్పుకొస్తున్నారు.